Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించినటువంటి GitHub గురించి తెలుసుకుందాం. ఓకే, ముందుగా అయితే బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఈ వీడియోలో మనము GitHub అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం కదా. సో దానికోసం ఇక్కడైతే GitHub అని టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ లింక్, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మన సైన్ అప్ ఫర్ గిటబ్ అని ఈ ఆప్షన్ కానీ లేదా ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, ఈ టూ ఆప్షన్స్ లో ఏదైనా క్లిక్ చేసుకోండి మనం న్యూగా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే. ఇన్ కేస్ కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, మనం ఈ వీడియోలో వచ్చేసి న్యూ అకౌంట్ అని క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి అది ఎలానో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, మీరు ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత కంటిన్యూ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఏ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది కదా, ఈ యూజర్ నేమ్ అనేది గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఏదైనా ఒక యూజర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి. అయితే టెక్నాలజీస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు రిసీవ్ ప్రోడక్ట్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్ వయా ఇమెయిల్ అని అడుగుతుంది కదా, ఎస్ అని టైప్ చేయండి. అంటే ఇన్ కేస్ కనుక ఏవైనా ఫర్దర్ గా అప్డేట్స్ ఏమైనా వస్తుంటే మన మెయిల్ అనేది అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో వై అనేది టైప్ చేసి కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ పజిల్ అనేది మనము ఇక్కడ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ పజిల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమంటుంది, పిక్ ద స్పైరల్ గ్యాలక్సీ అంటుంది కదా, ఈ 6 ఇమేజెస్ లో స్పైరల్ గ్యాలక్సీ ఇమేజ్ ని పిక్ చేయమంటుంది. సో ఇదే కదా స్పైరల్ లో. సో దీనిపైన క్లిక్ చేయండి. డన్ అని వచ్చిందా, అదే మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఇది క్లిక్ చేయండి. 2 టైమ్స్ డన్ అయింది, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. 3 టైమ్స్ డన్ అయింది కదా, మళ్ళీ అలా ఎన్ని టైమ్స్ అడిగితే అన్ని టైమ్స్ ఇవ్వండి. కంప్లీట్ చేద్దాము. 5 టైమ్స్ అడిగిన తర్వాత ఇది వెరిఫై యువర్ అకౌంట్ అని వస్తుంది. తర్వాత క్రియేట్ అకౌంట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ కోడ్ అని అడుగుతుంది కదా, దీని మీనింగ్ ఏంటంటే మనం ఇందాక మెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడికి అనేది గిటబ్ వాళ్ళు ఒక కోడ్ అనేది పంపించుంటారు. సో ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ కోడ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ మెనీ టీమ్ మెంబర్స్ విల్ బి వర్కింగ్ విత్ యూ అని ఉంది కదా, నేనైతే జస్ట్ మీ అని ఇచ్చేస్తున్నాను. ఇన్ కేస్ కనుక మీరు ఏదైనా ఆర్గనైజ్ సంబంధించి అక్కడ ఏమైనా వర్క్ చేస్తుంటే ఇక్కడ మీ టీమ్ సైజ్ దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి నేను జస్ట్ మీ అని ఇచ్చేస్తున్నాను. ఆర్ యూ స్టూడెంట్ ఆర్ టీచర్ అని అడుగుతుంది, నేనైతే స్టూడెంట్ అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ బటన్ అని క్లిక్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ ఫర్ ఫ్రీ అనే క్లిక్ చేయండి. కింద వచ్చి గిటబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో అది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది డాష్ బోర్డ్ పైన. చూసారా, గిటబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఓపెన్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ మనం ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన ప్రొఫైల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందాక మనం ఇచ్చాం కదా యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మన ప్రొఫైల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఏమైనా డిపాజిట్స్ ఏమైనా ఉంటే అవి చూపిస్తాయి. ఇంతవరకు మనం న్యూ అకౌంట్ కదా, ఏ డిపాజిట్స్ మనం చేయలేదు కదా. సో ఈ వీడియోలో మనము ఫస్ట్ రెపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ యువర్ రెపాజిటరీస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ అనే బటన్ పైన క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడ రెపాజిటరీ నేమ్ అనేది కదా, ఇక్కడ వచ్చేసి రెపాజిటరీ నేమ్ ఇవ్వండి. నేనైతే జస్ట్ ఫస్ట్ రెపో అని ఇస్తున్నాను రెపాజిటరీ నేమ్. ఓకే, డిస్క్రిప్షన్ ఉంది కదా ఆప్షనల్, ఏదైనా అంటే మీరు రెపాజిటరీ దేనికి సంబంధించిన ఇవ్వాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ అని అడుగుతుంది కదా, పబ్లిక్ అని ఇస్తే ఇది ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైనా కానీ మీరు చూడగలుగుతారు. ఒక ప్రైవేట్ అని ఇచ్చేస్తే ఓన్లీ ఇది మనం ఒకటే యాక్సెస్ చేయగలుగుతాం, చూడగలుగుతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడడానికి జస్ట్ ఇక్కడ యాడ్ రీడ్మీ ఫైల్ అని క్లిక్ చేద్దాము. ఓకే, దాన్ని వదిలేసి తర్వాత క్రియేట్ రెపాజిటరీ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ రెపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇందులో ఇందాక రీడ్మీ ఫైల్ అని క్లిక్ చేసాం కదా, ఆ ఫైల్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ కనుక మనం ఏమైనా ఫైల్ ని మనము లైక్ లోకల్ నుంచి ఈ గిటబ్ లోకి మనము ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఫైల్ ఉంది కదా, డైరెక్ట్ గా మనం ఇక్కడ యాడ్ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్స్ ఫైల్ అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. చేసి ఇక్కడ చూజ్ యువర్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, నేను మీకు చూపించడానికి ఏదైనా ఒకటి ఫైల్ అప్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ జావా ఉంది కదా, కోర్ జావా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఓపెన్ అనేది క్లిక్ చేస్తాను. ఓకే, కమిట్ చేంజెస్ అని కదా, ఏదైనా ఒకటి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. జావా ఇంపోర్టెడ్ అని. ఓకే, కమిట్ డైరెక్ట్ టు ద మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, అంటే ఇది ఇప్పుడు మనం కమిట్ చేస్తే డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్ లోకి ఇది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు వద్దనుకుంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచ్ ఏమైనా క్రియేట్ చేస్తే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, నేనైతే డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్ లోకి ఇప్పుడు కమిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ కమిట్ చేంజెస్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. చూసారా, ఇక్కడ కోర్ జావా డాట్ జిప్ అనే ఫైల్ అనేది ఇంపోర్ట్ అవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో గిటాబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసి రెపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసాము. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం గిటాబ్ గురించి, గిట్ కమెంట్స్ గురించి టోటల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.